వాళ్ళకి మనం ఓటు వేసుకుంటున్నాం. ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణం, నేను కూడా బస్సులోనే తిరుగుతున్నా, చాలా సరదాగా హాయిగా బస్సులో తిరిగి 500 రూపాయలు సిలిండర్ ఉంది. నెలాఖరికి ఎంతో ఆదాయం, మండిపోయే రేట్లలో అరిచేతులు అంత ఆదాయం రేవంత్ గారు, నా తమ్ముడు, మీకు అందరికీ ఏర్పాట్లు చేశాను. కరెంటు బిల్లులు ఖర్చు తగ్గించి ఈ విధంగా మనం బతకగలుగుతున్నాం. కళ్ళ మాటలు విని కేసీఆర్ ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు టీవీ స్టూడియోలోకి వెళ్తున్నాడు. 10 సంవత్సరాలు ప్రజలు నోరు కొట్టుకుంటే కనుకరించలేదు, కనపడలేదు. పైగా పేపర్లో ఫోటోలు, వంకాయలు పండించి వాళ్ళంత ఆదాయం అంట, బీరకాయలు సొరకాయలు పండించారు. మరి రైతులు ఆగిపోతుంటే కనపడలేదా? ఇదే జిల్లాలో రైతాంగం ఇదే మార్కెట్ లో నిలబడి, అయ్యా పేదవాళ్ళు, 5 ఎకరాలకి తక్కువ ఉన్నవాడు, చిన్న రైతు, మిర్చి రేటు రాలేదు సార్ అంటే చేతికి వేడి లేసిన నిజాలు మీరు మర్చిపోయారా? ఈ ఓటు వేసుకోబోయేది మన కోసం. మీరందరూ అభ్యర్థులుగా తిరగాలి. ఈ మీటింగ్ వచ్చి ఫ్యామిలీ కింద కూర్చొని అబ్బాయి అండగా ఉందిలే, ఎందుకులే, క్యాండిడేట్ తిరగలేదు మనం ఎందుకులే, ఇవన్నీ అనుకోతారు. ఈ పిచ్చాలోచనలోనే 10 సంవత్సరాలు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ను పోగొట్టుకొని ఆ 80 ప్రభుత్వానికి మనం సేవ చేసి మన జేబులు కత్తిరించేసి వారి ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు, ఆస్తి పని 4 అంతస్తులు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారా లేదా? జూలూరుపాడు పట్టణంలో కడుతూ ఉండగా డబుల్ బెడ్రూమ్లు కూలిపోయిన వాస్తవం కాదా? చేయలేదు వాళ్ళు, మేం చేశాం. ఇవాళ మీరు ఎక్కే రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన దాన్ని నేను కేంద్రం సర్క్యులేటింగ్ ఏరియాను స్వాధీనం చేసుకొని జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కాళ్ళ వరకు అన్ని రైల్వే స్టేషన్స్ ను మోడర్నైజ్ చేశాం. దీన్ని మోడల్ రైల్వే స్టేషన్ గా కేంద్ర మంత్రిని రప్పించి మనం ఏర్పాటు చేసుకున్నాం. చదువుల్లో ఇంకా పై సంఖ్యలో వాళ్ళకి మార్కులు రావాలని 2 కేంద్రం నుంచి తీసుకొచ్చిన కేంద్ర విద్యాలయాలు ఈ జిల్లాకి కేటాయించాం. ఆ రోజుల్లో ఇల్లందు కూడా నా దగ్గర ఉండేది, మెంబర్ పార్లమెంట్ గా. ఇల్లందులో కట్టిన పార్కులు, చేపట్టిన కార్యక్రమాలు అందరూ అనుభవించారు ఆ సుఖాలు. పార్లేరు నుంచి పర్ణశాల వరకు అయోధ్య రాముడికి గుడి కట్టేశాం, గుడి కట్టేసాం, ప్రసాదం పనిచేసాం, ఓట్లేసేయండి అని చెప్తున్న వాళ్ళకి భద్రాచలం రాముల వారికి కొండవి గెస్ట్ హౌస్ కట్టించేదాన్ని నేను. బాలేరు చెరువు పైన ఉన్న రొయ్యల రిసర్చ్ స్టేషన్ ఇవాళ జంట నగరాల్లో ఎక్కడన్నా పెళ్లి కుదిరితే 10 మంది వాళ్ళు కార్లు వేసుకొని వచ్చి మన రిసర్చ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన బంగారు తీగ, కొరమేలు, రొయ్య సీలు మనం ఏమో ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కొనుక్కెళ్తారు. జిల్లా ప్రతిష్ట పెంచుకున్నాం. 10,000 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలకి, జిల్లాలకి వెళ్లి పరీక్ష రాసే వాళ్ళకి ఇది ఎగ్జామ్ సెంటర్ గా చేశాం. ఇక్కడ ఉన్న కిలాకి मेरे मुसलमान भाइयों आप सब गवाह हैं, ఇక్కడ ఉన్న కిలాకి సౌండ్ అండ్ లైట్ షో కి నిధులు నేను కేటాయిస్తే కేసీఆర్, కేటీఆర్ అనుకరించలేదు. ఆ డబ్బులు అలాగే ఉన్నాయి, ఇంతవరకు పెట్టలేదు. మీరందరూ నేను ఏర్పాటు చేసిన స్తంభాద్రి ఉత్సవాలకి మీరందరూ వచ్చేవాళ్ళు, లక్షలాది మంది వచ్చేవాళ్ళు. తరుణి హార్ట్ అని చెప్పి కట్టించగలుగుతుంది. అది ఎవరు దుండగులు కూడా అమ్మేస్తాము, గవర్నమెంట్ బిల్డింగ్ కడతాము. నో, అది జిల్లాకు ఉపయోగపడేది. ఇతర రాష్ట్రాల నుంచి తెలివి ఉంటే, అనుభవం ఉంటే దాన్ని సరిదిద్ది ఆదాయం వచ్చేటట్టు తెలియకపోతే మమ్మల్ని అడగని ప్లాన్ మేము ఇస్తాం. అంతేగాని దొరికిన దేశాలను దోచుకోవటం, ఆకాశం వరకు అంతస్తులు కట్టుకోవటం, నాయన కొడుకు వాటాలు పంచుకోవటం, ఆడుకు వాడా చేయగట్ట ఆ దరిద్రమన్నా వదిలి ఏడా ఇంకా రాజ్యవేలి, అయ్యో రామ కృష్ణారామ అని నడిచేవాడు వాకింగ్ లో ఏదన్నా మాట్లాడుకుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టిన రోజులు. ముస్తఫా గారిని తప్పుడు పీడీ యాక్ట్లు పెట్టి 8 నెలలు జైల్లో పెట్టినారు. ముస్తఫా కాంగ్రెస్ జెండా వదలలేదు.
అందుకే ఆయన గొప్పగా గౌరవిస్తాం. ఇటువంటి కత్తులు లాంటి కార్యకర్తలు మనకు ఉన్నారు. 3 మంత్రులు ఉన్నారు. రాజ్యసభలో నేనున్నాను. లోకసభలో తమ్ముడు రఘురామ్ రెడ్డి గారు వస్తే మేము అక్కడ ఆడిచ్చి పాడిచ్చి వేధించి సాధించి ఇక్కడికి రావాల్సిన నిధులు అభివృద్ధి అన్ని మనం చేసుకోగలుగుతాం. జిల్లా వ్యాప్తంగా మాస్టర్ ప్లాన్ నేను ఎప్పుడో వేశాం. కునుగోల గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్, మందులు లేకుండా పత్తి పండించి వాళ్ళ మహిళల్ని, రైతు మహిళల్ని పిట్లూమ్స్ పెట్టి దస్తకార్ అనే సంస్థకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ పెట్టి మల్మల్ ప్లస్ ఖాదీ ఇటువంటి వస్త్రాలు తయారు చేసి అద్భుతంగా ఆదాయం సంపాదించుకొని స్వచ్ఛందంగా ఇవాళ రైతులు ముందుకొచ్చి మేము ఇంకా ఎకరాలు మీకు కేటాయిస్తామని చెప్తున్నారు. పెద్ద చెరువు ఏడి సురేష్ పయ్యానం పెద్ద చెరువు మీద వేలాది ఎకరాలు సాగు కింద తీసుకొచ్చి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు మీకు అందరికీ ఇంత వివరంగా చెప్తున్నానంటే, కేంద్రంలో మీకు అందుబాటులో ఉంటే నాయకురాలు ఉంటే ఇవన్నీ మీరు అనుభవిస్తున్నారు. నాకు ఎక్కడ భూమి లేదు సార్, ఇక్కడ నేను నది కొంపలోనే ఉంటున్నాను. కాబట్టి ఇది చేసి తీసుకొచ్చి సాధించి మీకు కేటాయించింది మీకోసం. కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు నేనేం చేసిన గొప్పలు కాదు. For more videos like this, subscribe Big TV channel.